దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 10వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. చాలాసార్లు మన జీవితంలో రెండు రకాల గుంపులు మనకి ఎదురుపడుతూ ఉంటాయి. ఒకటి మనకి నచ్చే గుంపు, రెండవది మనకి నొచ్చే గుంపు. అంటే కష్టాలు, ఇష్టాలు అనుకుంటూ ఉంటాము చాలా, కానీ ఏదో చేద్దామని ఎదురు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు 10వ తేదీ జూన్ మాసము ఒక అద్భుతమైన వాగ్దానము నేర్చుకునే ముందు, విశ్వాసము అంటే ఏంటి, నమ్మకము అంటే ఏంటి అని చాలాసార్లు మనలో ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఉదాహరణకి విశ్వాసము అన్నది ఇలా ఆలోచిస్తే, మనము ఒక పని చేయాలనుకుంటాం. అయితే ఆ చేయాలి అనుకున్న ఆ పని కోసము మనం స్కెచ్ చేస్తాం, ఒక ఆలోచన చేస్తాం. ఆ ఆలోచన ప్రకారము ఒక పని చేస్తాం. అది సక్సెస్ అయిందనుకోండి, మనకి నమ్మకం కుదురుతుంది. ఆహా, ఇలా చేశాను కనుక రెండోసారి ప్రయత్నం చేయడానికి నీకు ధైర్యం వస్తుంది. అయితే రెండోసారి ఫెయిల్ అయినా కూడా మొదటిసారి నీకు ఆ నమ్మకం కుదిరింది కనుక మూడోసారి ప్రయత్నం చేస్తాం. అయితే మూడోసారి ఫెయిల్ అయిందనుకోండి, ఆ నమ్మకాన్ని పక్కన పడేస్తాం. అంటే చాలాసార్లు దీన్ని అనుభవము అంటూ ఉంటారు. అంటే నీవు నమ్మింది ఒకసారి సక్సెస్ అయ్యావు, కానీ రెండుసార్లు ఫెయిల్యూర్ అయ్యావు కనుక చాలా విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఇంకా నీకు ఆ నమ్మకం మీద పనిచేయదు. కనుక చాలాసార్లు శాస్త్రం చెప్పింది అని చెప్పి మనం క్రైస్తవులమైనా కూడా ఎన్నో విషయాల్లో మనము శాస్త్రము అనేది మనం చేసే ప్రతి పనికి కూడా వాడుతూ ఉంటాం. అంటే మనం ముందుగానే కొంతమంది గుమ్మం దాటించాలి, గుమ్మంలోకి రావాలి, నీటి గుమ్మం ఉండాలి, అదే తూర్పు గుమ్మం పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా అవి నమ్మకంలో పాతుకుపోయినాయి. అయితే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోబోతున్న వాక్యం ఏంటంటే, వాగ్దానము, లోకమును జయించిన విజయము మీ విశ్వాసం. లోకమును జయించిన విజయము మీ విశ్వాసం. అంటే ఇక్కడ లోకాన్ని జయించాలి అని అంటే దానికి విశ్వాసం కావాలి అని తెలియపరిచే ఈ వాగ్దానము యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఈ పూర్తి వచనము దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించు. అంటే ఇక్కడ రెండు గుంపులు ఉంటుంది. దేవుని మూలంగా పుట్టినవారు, లోకము మూలంగా పుట్టినవారు. కనుక లోకమును జయించిన విజయము విశ్వాసం. సో దేవుని మూలముగా పుట్టేవారు విశ్వాసము వలన పుడతారు, లోకము మూలముగా పుట్టేవారు నమ్మకం మూలంగా పుడతారు. ఈ రెండింటికి తేడా మనం నేర్చుకునే ముందు ఒకసారి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ మనం చూస్తున్నాము. 1 John chapter 5 verses 4. For everyone born of God overcomes the world. ఎవరైతే దేవుని మూలముగా జన్మిస్తారో వారు లోకమును జయిస్తారు, అధిగమిస్తారు. దిస్ ఈస్ ద విక్టరీ దట్ హ్యాస్ ఓవర్కమ్ ద వరల్డ్. అంటే ఇది గొప్ప విజయము, లోకమును జయించడం. ఈవెన్ అవర్ ఫెయిత్, అంటే అదే మన విశ్వాసము. కనుక ఏ వాక్యము మనము ఏ విధముగా నేర్చుకోవచ్చు అని వెళ్ళే ముందు ఒక్కసారి మనము లోతుల్లోనికి వెళ్తే, ఇక్కడ వాక్యం నేర్చుకునే ముందు యోహాన్ గారు ఒక మంచి మాట రాస్తారు. 4వ అధ్యాయం 4వ వచనంలో, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, కనుక మీరు వారిని జయించండి. అంటే ఇప్పుడు మన లోపల ఉన్నవాడు, మన బయట ఉన్నవాడు. ఇప్పుడు మనమందరం లోకంలోనే ఉన్నాం. అందరినీ లోకము దేవుడు ప్రేమించిన, అంటే దేవుడు లోకమును ప్రేమించాడు, కానీ లోకములోంచి ప్రత్యేకించబడిన వారు మాత్రమే దేవుని ప్రేమించాడు. అంటే మనం చాలా మందిని ప్రేమించవచ్చు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు బహు తక్కువ మంది. ఎలా నేర్చుకోవచ్చు, ఈ వాక్యము ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒకసారి మనము లోకము అంటే ఏంటి, దాని ఆశ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఆయన ఏమి ఆశపడుతున్నాడు, ఇవి రెండు మనకి అర్థమైతే దేవుని మూలంగా పుట్టేవారు, లోకం మూలంగా పుట్టేవారు. మనం అందరము లోకం మూలంగా పుట్టేవారమే. అంటే మొట్టమొదట మనము బేస్కి వెళ్తే ఇలా ఆలోచించవచ్చు. దేవుడు మొట్టమొదటి ఏమన్నాడు? ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. అంటే ఇప్పుడు మనం అందరము కూడా
ఆది మానవుడు అయిన ఆదాము దేవుడు చెప్పిన ఏంటంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఇక్కడ చాలా విషయాల్లో అర్థమయ్యేది కాదు. ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు మనకి స్పష్టంగా దేవుని యొక్క పోలిక, దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు అబద్ధమాడడు, దేవుడు అన్యాయం చేయడు. ఇదిగో సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. చెప్పాడంటే ఆయన చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క గుణగణాల్లో, ఇంకా చెప్పాలంటే మనందరికీ తెలుసు, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము, దేవుడు ఏ రూపంలో మనం చేశాడు? అందరినీ యథార్థవంతులుగా చేశాడు, కానీ వివిధమైన తంత్రాలు మనము కల్పించుకున్నాం. కనుక ఈ లోకములోకి వచ్చిన మనము తంత్రాలు నేర్చుకుంటున్నాము, కానీ దేవునిలో మనకి యథార్థ తత్వంతో దేవుడు మనం నింపినట్లు చూస్తున్నాం. ఇప్పుడు మనము ఒక్కసారి ఎలా ఆలోచించవచ్చు? అదేంటండి అని అంటే, ఎస్, ఈ లోకస్తులు, అదేవిధంగా దేవుని యొక్క సంబంధులు. ఈ లోకము తన వారిని ప్రేమిస్తుంది, దేవుడు తన వారిని ప్రేమిస్తాడు. చాలాసార్లు మనకి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఎలా చూడొచ్చు అన్నప్పుడు ఒక్కటే మాట చెప్తాడు పౌలు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాను. అంటే ఇప్పుడు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయను. మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభువుల వారిని సిలువ వేసింది ఈ లోక అధికారులు. 2 ఏమంటున్నాడు? నేను జీవించువాడను కాను, క్రీస్తు యేసే నా యందు జీవించున్నాడు. ఎలాగా? నేనిప్పుడు శరీరమందు జీవించున్న ఈ జీవితము నన్ను ప్రేమించి తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం. అంటే ఇప్పుడు విశ్వాసమునకు మూల కారణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకము సిలువ వేసింది, కనుక ఈ లోకము మనల్ని కూడా సిలువ వేస్తుంది అని పౌలు మనకి స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ఇదే మాట యోహాను సువార్త 16:33లో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగు. అంటే లోకములో శ్రమ కలగనిది, కనుక ధైర్యం తెచ్చుకున్నది, లోకమును జయించు. ఇప్పుడు లోకమును జయించింది యేసుక్రీస్తు ప్రభుల వారు కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి యందు జన్మించిన ప్రతి ఒక్కరు లోకాన్ని జయించుటకు కారకులవుతారు. ఈ వాక్యము వీళ్ళు రాస్తూ ఎంత చక్కగా ఈ భావాలు అమరుతున్నాయి మనం చూసినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉంది, తనను ఎందరూ అంగీకరించు, అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని అంగీకరించడము, యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచడము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉన్నాడని, ఆయన యందు ఏ పాపము లేదని, అది వెళ్లే ముందు ఇక్కడ వాక్యం చూస్తే, తన నామమునందు విశ్వాసము ఉంచువారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించున్నాడు. ఎందుకని? ఇక్కడ ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాడు, కానీ వారు అంగీకరించలేదు. అయితే ఇప్పుడు ఈయనను యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన వారు ఎవరు? 1, వారు దేవుని వలన పుట్టినవారు. దీనికి బేస్ ఏంటి? రక్తము వలన నేను, శరీర ఇచ్చ వలన నేను, మనుష్య ఇచ్చ వలన నేను పుట్టినవారు కాదు. కానీ ఏం చెప్పబడుతుంది? 14వ వచనం చెప్పబడుతున్న భావం ఏంటంటే, వాక్యము శరీరధారి. అంటే ఆ మాటల్ని బట్టి మన జీవితాన్ని సరిచేస్తుంటారు. ఏలయనగా ప్రాణమునకు మూలము రక్తం, కనుక ఈ ప్రాణాన్ని బట్టి కాక, 2 శరీర ఇచ్చలను బట్టి కాక. అంటే 1 శరీరానికి ప్రాణానికి మూలము రక్తమైతే, 2 ఆ రక్తములో ఉండే శరీర కార్యాలు మనందరికీ తెలుసు, కోపము, అసూయ, కలము, వాటిని బట్టి కాక. ఇంకా 3వది మనుష్య ఇచ్చ. అంటే మనుష్యులు ఆశించినట్లుగా వీరు ప్రవర్తించరు. వీరు పూర్తిగా లోకానికి వ్యతిరేకముగా, లోకస్తులతో కలిసిపోకుండా, లోక సంబంధమైన వీటిలో మునిగిపోకుండా, కేవలము దేవుని యందు మనస్సాక్షి కలిగి వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎలా నేర్చుకోవచ్చు? ఇప్పుడు మనకి 3 పాయింట్స్ దొరికినాయి. 1 రక్తము వలనైనా కానీ,
2 శరీర ఇచ్చ వలననే కానీ, 3 మనుష్య ఇచ్చ. మనం అందరం లోకంలోనికి మన తల్లిదండ్రుల ద్వారా వచ్చాం. అయితే మన తల్లిదండ్రుల పోలిక, మన తల్లిదండ్రుల రూపము, మన తల్లిదండ్రుల గుణగణాలు అన్నీ కూడా మనలో ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న మెయిన్ ఆ యొక్క క్లూ ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత చాలా విషయాల్లో మనం తల్లిదండ్రులకి ఎంత మాత్రము అడుగుజాడల్లో ఉండము. కానీ మనకంటూ స్వంత ఆలోచనలు, స్వంత ప్రణాళికలు, స్వంత ఇష్టాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అయితే మనము ఎవరి బిడ్డలము? తల్లిదండ్రుల ద్వారా. మరి ఎందుకు మన లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది? ఇలాగే మనం అందరము దేవుని బిడ్డలమైనప్పటికీ ఈ లోకంలో బ్రతుకుతున్నాము కనుక ఈ లోకంలో మన మీద దాడి చేసేది ఈ 4 నెలల్లో మనకి బాగా తెలుసు. విత్తనాలు విత్తుతున్నారు, రోడ్డు పక్కన పడినవి వెంటనే పక్షులు ఎత్తుకుపోతున్నాయి. రెండవది, రాతి నేలన పడినది అది మొలుస్తుంది, కానీ కింద లోతుగా వేరు వెళ్ళనందున అది అక్కడితో ఎండిపోతుంది. ఇక చివరిగా వాళ్ళు ఎదుగుతారు, కొంతకాలం స్థిరంగా ఉంటారు. కానీ ఈ లోకం యొక్క ధనము, అంటే ఇంగ్లీష్లో రిచెస్ అండ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకము యొక్క ధనము, ఈ లోకం యొక్క ప్లెజర్స్ అంటే భోగాలు అన్నారు, కానీ లగ్జరీస్, కంఫర్ట్స్ అనుకున్నాం. ఈ స్టైల్ ఆఫ్ ద లైఫ్ కోసము చాలా విషయాల్లో మనల్ని మనము సరిపెట్టుకుంటూ ఉంటాం. ఎలాగా అర్థం అవడానికి ఇప్పుడు ఈ పర్టికులర్ సెన్సేషన్లో మనం మార్చుకుంటే, ఒకటి మన లోకము అంటే మన లోపల ఉన్న నిజమైన మనం, నెక్స్ట్ మన బయట ఉన్న ఈ లోకం. కనుక చాలా విషయాల్లో మనలో ఉన్న దుఃఖం మనలోనే పెట్టుకుంటాము, మన బయట ఉన్నది మన బయటే ఉంచుతాం. కనుక ఎవరి ముందు ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా పలకరించాలో, మరి యేసు ప్రభు వారు ఎందుకు చెప్తున్నారు? ఇదిగో నేను మీకు లోకంలోనికి పంపుతున్నాను. ఎలాగా? పాముల మధ్యకు, తోడేళ్ల మధ్యకు మీరు గొర్రె పిల్లల వలె, పావుల వలె. అంటే నీలో గొర్రెపిల్ల ఉండాలి, కానీ ఈ గొర్రెపిల్లని తోడేలు కసుక్కమంటది. కానీ నువ్వు గొర్రెపిల్లగా ఉండాలి, ఈ లోకంలో తోడేళ్ళు ఉంటాయి. నీవు పావురంగా ఉండాలి, ఈ లోకంలో పాములు ఉంటాయి. అంటే పావురముల వలె నిష్కామం, పాముల వలె వివేకంగా. అంటే ఈ లోకానికి కావలసింది వివేకము, ఈ లోకానికి కావలసింది తోడేళ్ళు, కానీ అవి లోకంలో క్రూర జంతువులు. ఇవి దేవుని దృష్టిలో నిష్కలంకమైనవి, నిర్దోషమైనవి. అంటే ఏ విధముగా నీ అంతరంగంలో, నీ హృదయంలో, కనుక నీలో ఉన్నవాన్ని ఎప్పుడు ఒరిజినాలిటీ బయట తీస్తున్నావు? కేవలము నీ బిడ్డల ముందు. రెండవది, నీవు బాగా నమ్మిన వారి ముందు ఆ అసలైన నీవు బయటకు వస్తున్నావు. కనుక యాకోబు గారు ఏమన్నారు? లోకముతో స్నేహము దేవునికి వేరు. అంటే ఎప్పుడైతే ఈ లోకం ముందు నువ్వు నటిస్తున్నావో నీ అంతరంగంలో నీవు కుమిలిపోతున్నావు. కానీ నీకు తెలియదా నీ అంతరంగంలో నువ్వు చేస్తుంది అది తప్పని? నీ అంతరంగము నీ మీద నేరారోపణ చేస్తున్నా కూడా లోకస్తుల వలన నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావు, కానీ నీవు విశ్వాసములో కృంగిపోయేవాడిగా ఉన్నావు. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ చాలా మంచి మాట ఉంది. ఏమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని స్వరూపము కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండడమే భాగ్యమని అనుకోలేదు, కానీ ఆయన మనుష్యుని పోలిక, అంటే స్వరూపము దేవుని. అంటే అర్థం ఏంటంటే ఆయన గుణగణాలు పరిశుద్ధుడు, 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 అబద్ధమాడని వాడు, ఎంత మాత్రమో పాపం లేనివాడు, పరిశుద్ధుడు, అంటే పాపులలో చేరక తనని తాను ప్రత్యేకించుకున్నవాడు, అటువంటి గొప్పవాడు మనుష్యుని పోలికగా, అంటే పాప సహితములోంచి పాపరహితుడుగా పుట్టి దాసుని స్వరూపము. అంటే ఈ లోకము అందరినీ కూడా దాసులుగా చేస్తుంది, వట్టివారిగా చేస్తుంది. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు చేసిన అంటే ఆకారమందు మనుష్యులుగా కను ఎప్పుడైతే ఈయన ఈ లోకాన్ని జయించాలో ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుడము ఇవి మరణానికి దారితీస్తాయి. కనుక కంటి చూపును బట్టి ఈ లోకం తీర్పు తీరుస్తుంది. రెండవది జీవపుడమము, లైఫ్ స్టైల్ని బట్టి ఈ లోకము తీర్పు తీస్తుంది. మూడవది నేత్రాశ, జీవబ్రహ్మము, అంటే ఈ శరీర ఆశకి శరీరాన్ని బట్టి, అంటే శరీరం మీద ఉన్న
ఆ అందాన్ని బట్టి, గుణాలను బట్టి. అందుకే అతని బాహ్య రూపాన్ని నీవు లక్ష్య పెట్టవద్దు. ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ నేత్రాస, శరీరాస, జీవుడు ఇవన్నింటినీ ఆయన జయించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు మరణము అంటే లోకము ఈ యొక్క పాపము చేత ఆ యొక్క మరణమును సంపాదించుకొని ఉంటుండగా ఆయన ఆ మరణానికి సైతము విధేయత చూపించిన వాడై ఈ లోక ప్రకారము ఆయన మరణించి దేవుని చిత్త ప్రకారము మరణమును జయించి పునరుద్ధానుడైన యేసు క్రీస్తునందలి విశ్వాసము వలన నేను జీవించున్నాను అంటున్నాడు పౌలుడు. కాబట్టి ఎప్పుడైతే ఈ లోకములో ఉన్న మరణపు ఆత్మ, దేవునిలో ఉన్న జీవమునిచ్చే ఆత్మ, ఈ శరీర నియమము, ఈ జీవము నియమము, ఆత్మ నియమము, ఇవి రెండు అంటే ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి కనుక లోకమునకు మనము ఎప్పుడైతే కలిసిపోమో, లోకములో ప్రత్యేకింపబడతామో, లోకము మనల్ని విడిచిపెట్టేదిగా, వారి ఇష్టాలకు తగినట్లుగా మనము సూట్ అవ్వము కనుక, వారు అనుకున్నట్లుగా మనము సెట్ అవ్వము కనుక, దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు కనుక, మనల్ని ఆయన గమనించేవాడు కనుక, మన ప్రతి స్థితిగతిని చూచేవాడు కనుక, ఎప్పుడైతే మనము లోకము కోసము కాక దేవుని కోసము ఉండడానికి, బ్రతకడానికి సిద్ధపడతామో ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి. ఈ లోకంలో ముఖ్యంగా ధనము ఏరుతుంది కనుక మనకి దూరం అయిపోతుంది. ఈ లోకంలో జనాన్ని బట్టి గుర్తింపు కనుక జనులు మనకి దూరం అయిపోతారు. ఈ లోకంలో బ్రతకాలి అంటే ముఖ్యంగా కొద్దో గొప్ప మనల్ని గుర్తించాలి కనుక వాళ్ళు మనల్ని చీడపురుగుల్లాగా అంటే ఒక ఎన్నిక లేని వారుగా. కనుక దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఈ లోకమును బట్టి మిమ్మల్ని చూడగా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడగా, ఈ లోకములో ఘనులైన వారిని సిగ్గుపరచుటకు హీనులైన వారిని, జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు వెర్రివారిని, బలము గల వారిని సిగ్గుపరచుటకు బలహీనులను. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. కనుక దేవుని మూలముగా పుట్టిన మనము దేవుని మీద ఆధారపడి పెంట కుప్పల మీద నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తుతాడని, ఆయన మనల్ని నిలబెడతాడని, ఆయన మనల్ని రక్షిస్తాడని, ఆయన మనకు ఆధారమని నమ్మినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇది వాక్యము. కనుక లోకాన్ని జయించడం అంటే ఒక్కటే, నీ లోపల ఉన్నదాన్ని చంపేసి లోకంలో కలిసిపోతున్నావు కదా, ఒక్కసారి నీ లోకంలో ఉన్నదాన్ని నీవు చంపకుండా నీ లోకంలో అంటే నీ ఊహాలోకంలో ఉన్నదాన్ని, నీ అంతరంగంలో ఉన్నదాన్ని, అది యథార్థ తత్వానికి సూచనగా పెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు పక్కోడిని బట్టి ప్రవర్తించువు, పైన ఉన్న వాడిని బట్టి, కింద ఉన్న వాడిని, నీలో అంతరంగంలో ఉన్నవాడిని బట్టి. ఎప్పుడైతే నా అంతరంగమా, నీ అంతరంగంలో దేవుడు యథార్థతను పెట్టాడు, మనస్సాక్షిని పెట్టాడు, చంపేస్తాం కదా, క్షణాలు అయిపోయింది కదా, చంపేస్తాం. బ్రతుకుదాం, మనిషిలా ఉందాం, మానవత్వం కలిగి ఉందాం, చచ్చిపోతే చచ్చిపోయాము, ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణ కారణంగా చేయమని, నీ కృపను ఉంచమని, కనికరము ఉంచమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్.